నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. కరోనా విపత్తులో అందరికీ తెలిసిందే మనమంతా ఎలాంటి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నామో. సో అలాంటప్పుడు కిమ్స్లో కానివ్వండి లేకపోతే నిమ్స్లో కానివ్వండి, ప్రతి ఒక్క హాస్పిటల్లోని మనకి సేవ చేసిన డాక్టర్స్ కానివ్వండి, నర్సులు కానివ్వండి ఎంత హెల్ప్ చేస్తారో మనందరికీ తెలిసిందే. కరోనాను కూడా ఎదుర్కొని కోవిడ్ వారియర్స్ అని చెప్పుకోవచ్చు వాళ్ళని. సో అలాంటి వాళ్ళకి ఈరోజు ఎల్బీ స్టేడియం ముందు కొంతమంది నర్సులు అయితే ధర్నా చేయడం జరిగింది. అసలు దేని గురించి చేశారో, ఎందుకు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, ఎందుకు మీరు ధర్నా చేశారు ఈరోజు? మేము కరోనా గురించి ఓపెన్ అయిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్టాఫ్ అండి. అక్కడ కేవలం కరోనా కోసం ఓపెన్ చేసిన హాస్పిటల్ అండి. అక్కడ గత కోవిడ్ అయినప్పటి నుంచి మేము ప్రభుత్వం రికృతమై అక్కడ జాబ్ చేస్తూ, ఇప్పుడు కూడా డిప్యూటేషన్ అని వేసిన వేరే 5 గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేస్తూ వచ్చామండి. మాకు శాలరీ సరిగ్గా వేయకపోయినా 3 నెలలకి 4 నెలలకి ఒక మంత్ శాలరీ వేసినా కానీ, టీడీఎస్ కట్టింగ్ అని చెప్పి 5,000 7,000 చొప్పున కట్ చేసినా కానీ మేము ఇంకా ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని కోరుతూ ఇప్పటి వరకు జాబ్ చేస్తూనే వచ్చాము. ఇప్పుడు కూడా జాబ్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఏం జరిగిందంటే, మా రిజల్ట్ ఏదైతే ఉందో అందులో వెయిటేజ్ యాడ్ చేస్తా అని చెప్పి హరీష్ రావు గారు మాకు మాట ఇచ్చారండి గత ప్రభుత్వంలో. ఎందుకంటే కరోనా వారియర్స్గా మీకు మీ సర్టిఫికేట్ ప్రకారం మీకు వెయిటేజ్ యాడ్ చేస్తాము, 20% వెయిటేజ్ ఉంటుంది మీకు కంపల్సరీ అని చెప్పారండి. ఆ వెయిటేజ్ యాడ్ చేయకుండా రిజల్ట్ రిలీజ్ చేశారు ఈ గవర్నమెంట్. ఇప్పుడు వెళ్ళి ఈ గవర్నమెంట్ని అడిగితేనేమో ఆ రిజల్ట్ వచ్చింది మీకు గత ప్రభుత్వంది కదమ్మా, మేమేం చేయలేదు, మేము వచ్చి 8 రోజులకే మేము రిజల్ట్ రిలీజ్ చేశాము, మీరు గత ప్రభుత్వాన్ని అడగాలని వాళ్ళు అంటున్నారు. కానీ హరీష్ రావు గారి దగ్గరికి వెళ్తే ఇప్పుడు ప్రజెంట్ నేను పోస్ట్లో లేను కాబట్టి నేనేం చేయలేనని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మాకు న్యాయం కావాలని చెప్పి మేము హెల్త్ మినిస్టర్ దాకా వెళ్తేనేమో తనేమో సంగారెడ్డి దాకా వెళ్ళి కలిసాము, ప్రజా దర్బార్కి వెళ్ళాము, అన్ని హరీష్ సార్ వాళ్ళ ఇంటికి, రేవంత్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, కలవలేదు. సెక్రటరియేట్కి వెళ్ళాము, అక్కడ అపాయింట్మెంట్ దొరకలేదు. హెల్త్ మినిస్టర్ దాకా వెళ్ళాము, సంగారెడ్డికి వెళ్ళాము, వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిస్తే ఆయన హామీ ఇచ్చేది ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాయండి అమ్మా, అందులో మీరు రిక్రూట్ అయ్యేలాగా చూస్తామంటున్నారు. కానీ ఇది ఎంతవరకు న్యాయం అండి? 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలే లేవు. ఇప్పుడు మా దాంట్లో చేసిన వాళ్ళకి ఒక్కొక్కరికి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ రాస్తే వచ్చే సిచ్యువేషన్ ఎక్కడుంది? ఇప్పుడు మా ముందు ఎగ్జామ్లు రాసి రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్లో పాస్ అయ్యారండి. మాకు ఎక్కడ వెయిటేజ్ యాడ్ చేయలేదు. పాత వాళ్ళకి ఎక్కడి నుంచో యాడ్ చేసినాయి అన్నీ 20%. ఇప్పుడు మాకు వచ్చిన మెరిట్ లిస్ట్లో ఆల్రెడీ మేము ఉన్నాము. పాత వాళ్ళకి 20 మార్క్స్ యాడ్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు మాకన్నా ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు మాకు వెయిటేజ్ యాడ్ చేస్తే మేము కూడా ముందుకు వస్తాం కదండి. మాకు వెయిటేజ్ యాడ్ చేసి మాకు జాబులు ఇచ్చి తర్వాత వాళ్ళని ఏదైనా చేస్తే మేము ఒప్పుకునే వాళ్ళమండి. న్యాయంగా మేము ఎంతో పోరాడామండి. డైలీ 86 శవాల మధ్యలో డ్యూటీలు చేసినాము. పీపీఈ కిట్లు ఒక్కరోజుకి ఒకటి ఉంటే ఆడపిల్లలు అయ్యి ఉండి పీరియడ్స్ అయ్యి ఉన్నా కానీ, ప్రెగ్నెన్సీతో ఉన్నా, మా పిల్లలకి ఏ కష్టం వచ్చినా కానీ మా ఫ్యామిలీస్లో అందరినీ రిస్క్లో పెట్టి మేము జాబులు చేశామండి. న్యాయం కోసం పోరాడదామని చెప్పి ఇంటి వరకు వెళ్ళినా ఏ న్యాయం జరగలేదు. కనీసం ఇక్కడికి వచ్చి ఎల్బీ స్టేడియంలో రేవంత్ సార్ అపాయింట్మెంట్ దొరుకుతుందేమో, కనీసం ఇక్కడైనా ఒక్క మాట అండి, ఒక్కటే ఒక మాట, మాకు న్యాయం జరగాలి సార్ అని ఒక మాట అడగడానికి వచ్చినందుకు మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారండి. చెప్పండి ఎక్కడ న్యాయం అండి? మాకేం చెప్పారో ప్రభుత్వం ఏమంటుందండి, రేవంత్ సార్ మా 24 గంటలు నా డోర్లు ఓపెనే ఉంటాయి, కానీ మేము అక్కడికి రాత్రి 8 గంటలు ఆడపిల్లలం అయ్యుండి రాత్రి 8 గంటల దాకా కూర్చుంటే మాకు జరిగిన న్యాయం ఏం లేదు. ఆయన డోర్లు తెరిచిలేవు. కనీసం కుక్కలు లోపలికి పంపిస్తున్నారేమో కానీ మమ్మల్ని మాత్రం లోపలికి పంపించింది లేదండి. కనీసం ఇప్పుడైనా న్యాయం చేయాలి సార్. మాకున్న మిగిలిన 250 మందికి ఏమో వచ్చాయండి, 50-70 మందికి వచ్చినాయి మా వాళ్ళకి. మిగిలిన వాళ్ళందరికీ మాకు జాబులు ఇవ్వండి. ఇదే రిక్రూట్మెంట్లో మేము రిక్రూట్ అవ్వాలండి. నెక్స్ట్ రిక్రూట్మెంట్ వరకు మేము వెయిట్ చేయలేము. మాకు ఇప్పుడు రాదు అనే కాన్ఫిడెన్స్, ఎందుకంటే ఏజ్లు దాటిపోయాయండి. మాకన్నా చిన్న వాళ్ళకి, ఇప్పుడు మా చెల్లెళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ జూనియర్లకు వచ్చినాయండి జాబులు. మేమేం తప్పు చేశామండి? కరోనాలో చేయడం మా తప్ప? కరోనాలకి రిక్రూట్ అవ్వడం మా తప్ప? మేము ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నాం. మమ్మల్ని ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళగొట్టినా కానీ, మమ్మల్ని తోసి పాడేసినా కానీ మేము అన్నీ భరించుకొని మాకేదైనా న్యాయం జరుగుతుందని మా పోరాటాన్ని చేశామండి. అప్పుడు పోరాడిన మాకు పువ్వులు, అక్షంతలు, దండాలు ఇవి చెందినాయి కానీ మాకు ఏ మాత్రం న్యాయం జరిగింది లేదు. మాకు పీఆర్సీ కూడా వర్తించలేదు. కనీసం జీతాలు కూడా సరిగ్గా వేయట్లేదండి. కనీసం ఇప్పుడైనా రేవంత్ సార్ హెల్ప్ చేస్తారనుకుంటే ఇప్పుడు మేము అక్కడికి వచ్చినందుకు పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చారండి. ఎక్కడ న్యాయం అండి? ఎక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి? ఏ గవర్నమెంట్ని అడగాలి? మేము తెలంగాణ గవర్నమెంట్ని అడిగితే అలా అన్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగితే ఇలా అన్నారు. ఎక్కడ న్యాయం అండి? ప్రజల పాలన ఎక్కడ? దగ్గరికి వెళ్ళారా? వెళ్ళామండి. ఏమన్నారండి? హెల్త్ మినిస్టర్ సార్ మళ్ళీ ఎగ్జామ్ రాయండి అమ్మా అప్పుడు చూద్దాం అంటున్నారండి. కానీ రిక్రూట్ అవుతాము, మెరిట్ లిస్ట్లో వస్తామన్న గ్యారంటీ ఏముందండి? ఇప్పుడు మా జూనియర్స్కి కాంపిటీషన్ పెరుగుతుందండి. అప్పుడు పోస్టులు తక్కువ ఉంటాయి. ఎక్కువ ఉన్నప్పుడే మాకు ఏది లేదు. కరోనా చేసి కూడా తక్కువ ఉన్నప్పుడు ఎక్కడండి? మాకు ఎక్కడ ప్రిఫరెన్స్ ఇస్తారు? మాకు ప్రిఫరెన్స్ ఇస్తారన్న మాట అప్పుడు నమ్మి ఇన్ని సంవత్సరాలు గడిపి ఇప్పుడు ఎగ్జామ్ రాసినామండి. ఇప్పుడు ఎట్లా నమ్మాలి? మేము ఎవరి మాటలు నమ్మాలి? నమ్మినందుకే మమ్మల్ని ఇంత మోసపోయినామని మేము అనుకుంటున్నాం. కనీసం రేవంత్ సార్ ఇప్పుడైనా మాకు న్యాయం జరగాలి, మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, మమ్మల్ని పిలిచి మాట్లాడండి, మాకు న్యాయం జరిగేలా చేయండి సార్. ఇది ఒక్కటే మా విన్నతి సార్. మరొకరు ఉన్నారు, ఆవిడని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ, మీరు ఎప్పుడూ కూడా ప్రజా దర్బార్కి వెళ్ళలేదా? వెళ్ళాం మ్యామ్, 3-4 టైమ్స్ వెళ్ళాం మ్యామ్. లెటర్స్ ఇచ్చాం, కనీసం మెసేజ్ కూడా రాలేదు మ్యామ్ మాకు. మొన్న రేవంత్ సార్ ఇంటికి వెళ్తే అప్పుడు మెసేజ్ వచ్చింది మ్యామ్. ఓకే, మెసేజ్ వచ్చింది కానీ దాని సొల్యూషన్ ఏం చెప్పలేదు మ్యామ్ ఇప్పుడు దాకా. ఓకే ఓకే. ఎన్ని రోజుల నుంచి మీరు ఈ పోరాటం చేస్తున్నారు? మేము యాక్చువల్లీ రిజల్ట్స్ అంటే మాకు స్టార్టింగ్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మేము అడుగుతూనే ఉన్నాం మ్యామ్. అక్కడిక్కడ వెళ్ళేసి హరీష్ రావు దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా హరీష్ రావు సార్ అన్నారు, మీకు 20% వెయిటేజ్ వస్తుందమ్మా, మీరు వెళ్ళండి అన్నారు. మేము అన్నాము రాసి ఇవ్వండి సార్ అంటే, నా మీద నమ్మకం లేదా అన్నారు అప్పుడు. దాని తర్వాత మేము తనని నమ్మి వచ్చాం మ్యామ్. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇదే అయిపోయిన తర్వాత వీళ్ళు అంటున్నారు, ఈ సార్ దామోదర్ సార్ అంటున్నారు, మీకు హామీ ఇచ్చింది గత ప్రభుత్వం కదా అమ్మ, వాళ్ళని అడగండి అంటున్నారు. మళ్ళీ మేము ఎవరిని అడగాలో తెలియట్లేదు మ్యామ్. ఇప్పుడు ప్రభుత్వంలో లేరు కదా, సో వీళ్ళకి చెప్పే రైట్స్ ఉండవేమో కదండి? రైట్స్ లేవంటే మేము యాడ్ చేసింది వీలే కదా మ్యామ్. 5000 పోస్టులు వాళ్ళు యాడ్ చేసిన తర్వాత 1800 పోస్టులు సార్ వాళ్ళే కదా యాడ్ చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వమే కదా. సో దట్ వీళ్ళకి కోవిడ్ వారియర్స్ తెలియదా మ్యామ్? కోవిడ్ వారియర్స్ గురించి తెలియదా మ్యామ్? టీమ్స్ స్టార్ట్ చేసిందే రేవంత్ అన్న. సో దట్ రేవంత్ అన్నకు మొత్తం తెలుసు మ్యామ్. అక్కడ ఖాళీ ఉన్నదని చెప్పి ఖాళీ ఉన్న దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మరి కేసీఆర్ గురించి చెప్పారు, ఇంత ఖాళీగా పెట్టారు మీరు, ఇంత మంచి బిల్డింగ్, ఇంత మంచిగా స్టాఫ్ని రిక్రూట్ చేసుకొని అంతా టీమ్స్ గురించి వివరంగా చెప్పారు. మరి అన్నకు తెలియదా మేము ఎలా బాధపడుతున్నాం, మేము ఎక్కడెక్కడ ఉన్నామని అన్నకు తెలియదా? ఓకే, సో ప్రస్తుతం మీరంతా నిరుద్యోగ వృత్తిలో ఉన్నారు అయితే? లేదు మ్యామ్, మేము యాక్చువల్లీ 5 హాస్పిటల్కి డిప్యూటెడ్ అయ్యాం మ్యామ్. ఈఎన్టీ, జిహెచ్ఎంసీ, ఇక్కడ మెటర్నిటీ హాస్పిటల్, నీలోఫర్, ఉస్మానియా, మళ్ళీ ఇంకా సరోజిని మ్యామ్. ఓకే, రైట్. ఇక్కడ మరొక లేడీ అయితే ఉన్నారు, తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మిమ్మల్ని పోలీసులు ఇందాక నేను చూశాను ఎల్బీ స్టేడియం దగ్గర లాక్కొని వెళ్తున్నారు. అసలు మీరు ఇక్కడికి వచ్చి ధర్నా చేయడానికి గల కారణాలు ఏమై ఉన్నాయి? కొంతమందితో మాట్లాడితే అయితే జాబ్స్ విషయం అని చెప్తున్నారు. అసలు చెప్పండి అమ్మా, ఏం జరిగింది? అసలు మేడం, ధర్నా అనేది మేము చెయ్యాలనుకోలేదు మేడం. ఎందుకు అని అంటే ధర్నా చేసే పొజిషన్ మాకు లేదు. మేము బ్రతిమిలాడి రేవంత్ అన్న కాళ్ళు మొక్కి, ఎందుకు ఆ కాళ్ళు మొక్కి అని ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, అసలు అన్నను కలవడానికి చాలాసార్లు వెళ్ళామండి, కానీ అక్కడ మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. హెల్త్ మినిస్టర్ను కూడా కలిసామండి, ఆయన నుంచి కూడా మాకు సరిగా ఆన్సర్ రాలేదు. అసలు ఆయన నుంచి ఆన్సర్ రాలేదని రేవంత్ అన్నను కలవనీకి వెళ్తే అక్కడ కూడా అసలు కలవనివ్వలేదు. అసలు అన్న, మరి అన్నకు తెలుసో తెలియదో నాకు తెలియదండి. ఒక టిమ్స్ అంటే ఆ టిమ్స్ పాతపడ్డప్పుడు దాన్ని స్టార్ట్ చెయ్యాలి అని అన్ననే ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. అప్పుడు ఎంకరేజ్మెంట్ ఇచ్చి దాన్ని స్టార్ట్ చేయించి మాకు అన్న ఉద్యోగాలు ఇప్పించాడు. అది బ్లెస్సింగ్ అయింది మాకు. కానీ అందులో ఆ టీమ్స్లో మాకు భవిష్యత్తు ఉంటుందని మేము ఆశపడ్డాము. కానీ తెలంగాణ ప్రభుత్వం మాకు అసలు ఏది చేయలేదండి. ఎంతో కష్టపడ్డాము అంటే నార్మల్ హాస్పిటల్లో కష్టపడలేదా అని అందరు అంటారు, కానీ నార్మల్ హాస్పిటల్ వేరు, కోవిడ్లో చేసిన పని వేరండి. ఎందుకంటే నార్మల్ హాస్పిటల్లో వితౌట్ మాస్క్తో వెళ్ళొచ్చు, కానీ మేము మాస్క్ కాదు, మా కళ్ళను కూడా కనిపించని ఒక సిచ్యువేషన్లో మేము పేషెంట్ దగ్గరికి వెళ్ళినాం మేడం. అంత సిచ్యువేషన్, అంత బాధ ఉన్నా అసలు ఈ ప్రభుత్వం మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మేడం. అసలు మా కోసం అపాయింట్మెంట్ ఒక పై అధికారి అంటే అపాయింట్మెంట్ డైరెక్ట్ అడగకుండా వెళ్తారు మేడం, కానీ మేము అసలు అక్కడ పేరెత్తితేనే మమ్మల్ని నెట్టేస్తున్నారు మేడం. మాలాంటి పేదవాళ్ళ కోసం కాకుండా అన్న గెలిచిండు అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మరి ప్రజాపాలన అన్నారు కదా ఇప్పుడు? అదే మేడం, ప్రజాపాలన అన్నారు, అన్న దగ్గరికి వెళ్ళొచ్చు అనే ఒక హ్యాపీనెస్ ఉండే లోపే ఆ సంతోషం కూడా మాకు వ్యర్థమవుతుంది మేడం. అసలు కలవనిస్తలేరు. ఎందుకంటే
అన్న దగ్గరికి పోతే మేము మా బాధ మా కాళ్ళ మీద పడి ఏడవాలనుంది. అన్న మేము ఇంత మా బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీలను ఈ పలంగా పెట్టి మేము ఇలా చేసామన్నా మాకు న్యాయం చేయండి అన్న అని ఏడ్చి కాళ్ళు పట్టుకొని మాకు న్యాయం కావాలని అన్నని అడిగి బ్రతిలాడుకొని మాకు మా భవిష్యత్తు నిలబెట్టుకోవాలనుకున్నాం. కానీ ఆ ఛాయిస్ మాకు ఇవ్వట్లేదు. అన్న రేవంత్ అన్న, మీరే అన్న, మీరే అమ్మ, మీరే తల్లి తండ్రి. నాకు తల్లిదండ్రులు అయితే లేరన్నా, కానీ మీరు న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నా. మాలాంటి పేదవాళ్ళని ఎవరు పిలుస్తారన్నా లోపలికి, ఎవరు పంపిస్తారన్నా? అదే ఒక అధికారంలో ఉన్న వ్యక్తిని ఎవరన్నా ఆపగలుగుతారా? కానీ నన్ను ఆపుతున్నారన్నా. అక్కడొక చిట్టి తీసుకోవాలి, హెల్త్ మినిస్టర్ని కలవాలంటేనే చిట్టి మీద అసలు మాకు చిట్టి ఇవ్వట్లేదన్న, పాస్ ఇవ్వట్లేదు. ప్రజా దర్బార్కి వస్తే ఈ 6th ఫ్లోర్కి మిమ్మల్ని కలవడానికి వెళ్తే నో ఎంట్రీ అని ముద్ర వేస్తున్నారన్న. మేము ఇంకా ఎలా అన్నా? మా పేదవాళ్ళన్నా మేము, మా కోసం మీరు వచ్చారనుకున్నాము, కానీ ఆ ఫలితం కూడా మాకు లేకుండా పోతుందన్న. దయచేసి మమ్మల్ని కనికరించండి అన్న. మాకు అన్ని బంధుత్వాలు మీరే అన్న, తల్లి తండ్రి చెల్లి అన్నీ మీరే అన్న. ఒక తండ్రిలా ఒక అన్నలా మాకు అండగా ఉంటాననుకున్నాం అన్న. ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాసినా మాకు వచ్చిన మార్కులలో వస్తుంది అనుకున్నాం అన్న, కానీ మాకు ఇప్పుడు న్యాయం లేదన్నా. మమ్మల్ని ఒక పురుగులాగా కూడా చూడట్లేదన్నా. ఇచ్చే పాస్ దగ్గర కూడా అసలు ఎంట్రీ లేదంటారు. మేము ఎవరిని అడగాలన్నా చెప్పండి. మేము మామూలు వ్యక్తులమన్నా. పూట ఈరోజు చేస్తేనే పూట గడుస్తుందన్న. మాకు ఒక నెలకు వస్తుందా? ఒక 30,000 అని కూడా లేదన్నా. 18,000 19,000 వస్తుంది. మేము ఎలా రెంట్లు కట్టుకొని మా ఫ్యామిలీలో మేము ఎలా బ్రతకాలన్నా? మీ ప్రభుత్వం వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినామన్నా. అన్న నా తోడబుట్ట అన్న అయితే నేను కాళ్ళు మొక్కపోయేదన్నా. ఇప్పుడు మీ బాధలు మొక్కుతున్నా, మీ కాళ్ళు మొక్కి అడుగుతున్నా, మాకు జాబ్ ఇవ్వండి అన్న. మీరు తలుచుకుంటే ఎంత పని కాదన్నా. మాకు జాబ్ కావాలన్నా. నెక్స్ట్ నేను ఎగ్జామ్ రాయడానికి కూడా ఎలిజిబుల్ కాదన్నా. నా వయసు అయిపోయింది, నా ఏజ్ అయిపోయిందన్నా. దయచేసి నన్ను మా టీమ్స్ను గుర్తించండి. మా టీమ్స్లో కోవిడ్లో పనిచేస్తున్న మమ్మల్ని మీరు గుర్తించండి అన్న. మీ ప్రభుత్వం ఎంతో గోల్డ్ అనుకుంటున్నామన్నా. ఆ గోల్డ్ అనే సంతోషాన్ని మాకు దక్కిస్తారని అయ్యా అన్న, నా తోడబుట్ట అన్నగా నేను బ్రతిమలాడుకుంటున్నా, మాకు న్యాయం చేస్తావని. రైట్, ఇది చూశారు కదా, తన మాటలు కూడా విన్నారు కదా. కోవిడ్ టైంలో వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్కరికి చచ్చిపోయిన శవాల దగ్గర కూడా కూర్చొని తిన్నామని చెప్తున్నారు. కనీసం ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ కానివ్వండి, డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ డేనే డ్యూటీకి వెళ్ళాము ఒక 1 వీక్ తర్వాత అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఎల్బీ స్టేడియం దగ్గర ధర్నా చేశారో ప్లకార్డ్స్ పెట్టుకొని, అక్కడ ఒక్కొక్క ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉంది, 8th మంత్ ప్రెగ్నెంట్ లేడీ, అలాగే ఫీడింగ్ ఇచ్చే మదర్ కూడా ఉంది. మొత్తం 11 మంది లేడీస్ని, ఆడవాళ్ళని అని కూడా చూడకుండా లాక్కొని వెళ్ళారు నాంపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు. ఎటు చూసుకున్నా కూడా ఈ ఆడవాళ్ళ బాధ చూస్తుంటే మామూలుగా లేదు. ఎందుకంటే వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీటి గాథలు చెప్తుంటే మేము చాలా పేదవాళ్ళం, మాకు అసలు ఏమీ లేదు, మా దగ్గర డబ్బులు కూడా లేవు, ప్రజెంట్ మేము ఎగ్జామ్ రాయడానికైనా సరే మాకు ఎలిజిబుల్ కాదు మా ఏజ్ అని చెప్పేసి అని వాళ్ళ బాధను, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో చూడాలి మరి రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తున్నా. ప్రజెంట్ అయితే ఎల్బీ స్టేడియం దగ్గర నర్స్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో వీళ్ళందరూ దాని గురించి వీళ్ళ జాబ్స్ని తీసేశారు, మాకు మళ్ళీ జాబ్ కల్పించండి అని చెప్పేసి ఇక్కడ వచ్చిన లేడీస్ అయితే ఆవేదన వ్యక్తం చేశారు.